కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా వైఫల్యం చెందింది. జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు జీడీ మల్లేష్ అధ్యక్షతన ఈరోజు జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని సంపత్రావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ఇలాంటి కోతలు లేకుండా పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ప్రజలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాగానే ఈ ప్రభుత్వంలో కూడా క్వింటాలు వరి ధాన్యానికి 5 నుండి 7 కిలోల వరకు కటింగ్ చేస్తున్నారని, కానీ ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కనపడకపోవడం శోచనీయమని అన్నారు. రేవంత్ రెడ్డికి రైతులకు ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేదని, ఉంటే కొనుగోలుకు ముందే అధికారులతో సమీక్ష జరిపేవాడని సంపత్రావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంపత్రావుతో పాటు పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, కోర రవీందర్, పల్లపు రవి, ఠాగూర్, రాజేష్, అప్ప మధు, కొమ్ము అశోక్, ఇటుకల స్వరూప్, కొండ్ల నాగేష్, రావుల శ్రీనివాస్, మోడం రాజు, ముకుంద, సుధాకర్, వేముల జగన్, అప్పల రవీందర్, కొండపర్తి ప్రవీణ్, ఉడుగల మహేందర్, వీణవంక శివ, ఎర్ర వెంకటేష్, ఏ సృజన, శ్రీ కేశ స్వరూప, ఆవంచ వెంకటేష్, నాగపురి విజయ్, తాళ్లపల్లి తిరుపతి, కురుమిల అశోక్, మంతిని అశోక్, ఏ రామస్వామి, ఎద్దులపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి అనేక రకాల వాగ్దానాలు, ముఖ్యంగా రైతాంగానికి మేము గత ప్రభుత్వం ఏదైతే కటింగ్ల పేరుతో రైతులను దోచుకున్నదో అలాంటి దోపిడీ లేకుండా, మరి ఒక కిలో కూడా కటింగ్ లేకుండా రైతాంగం దగ్గర ప్రతి పండించిన గింజ కొనుగోలు చేస్తామని, అదేవిధంగా ఈ పంటలకు 500 రూపాయలు ఒక క్వింటాల్కు బోనస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మరి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతాంగాన్ని పట్టించుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఒక పక్క వర్షాలు పడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి రైతాంగం అంతా కూడా మరి కళ్ళాలుగా వడ్లు పోసుకొని మరి ఎప్పుడు కొనుగోలు జరుగుతుందని చెప్పి వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను పూర్తి స్థాయిలో మరి ఏర్పాటు చేయకుండా, ఏర్పాటు చేసిన కాడ కూడా మరి సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది. మరి అంతేకాకుండా మరి ఎప్పట్లాగానే ఒక క్వింటాల్కు 5 నుండి 7 కిలోల వరకు మరి రైతుల దగ్గర కొనుగోలుదారు మిల్లర్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాల కొర్రీలతో ఈరోజు కటింగ్లు చేస్తూ ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కూడా మరి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అంతేకాకుండా వారికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఈ రోజు వరకు కూడా ఒక్క రైతుకు కూడా క్వింటాల్కు బోనస్ ఇవ్వకపోవడం ఇది రైతులను మోసం చేయడం కాదా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న పడ్డటువంటి అకాల వర్షం కారణంగా అనేక మంది మరి కళ్ళలో ఉన్నటువంటి వడ్డు తడిసి ఈరోజు అన్నో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజను కూడా మద్దతు ధర కొనుగోలు చేసి మరి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే తప్పకుండా కూడా మరి రాబోయే రోజుల్లో రైతాంగాన్ని కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రైతులకు డిసెంబర్ 9వ తారీఖు తర్వాత 2 లక్షల రుణమాఫీ ఇస్తా, మీరు బ్యాంకులో పోయి తెచ్చుకోమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు 8 నెలలు గడిచినప్పటికీ 6 నెలలు గడిచినప్పటికీ ఎందుకు రైతులకు రుణమాఫీ చేయలేదో మరి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతాంగం పాపం బ్యాంకులలో లోన్ తెచ్చుకొని ఈరోజు మాఫీ చేస్తారని చెప్పి లోన్లు కట్టని కారణంగా అనేక మంది రైతులకు ఈరోజు బ్యాంకులలో డిఫాల్టర్ మారి మరి రాబోయే రోజులలో వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఎవరైనా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలంటే మరి బ్యాంకులు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు.
మీరు డిఫాల్టర్ మారిందని చెప్పి వారికి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి. దీనికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా 6 గ్యారంటీల పేరిట అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరి ఓట్లు వేసుకున్న తర్వాత ఈరోజు ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి మహిళకు 2500 రూపాయలు మరి ప్రతి నెల అకౌంట్లో వేస్తా అని చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి ఎక్కడ వేసిండో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చదువుకున్న విద్యార్థినులకు స్కూటీలు కొనిస్తా అని చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి 4000 పెన్షన్ వృద్ధులకు, అదేవిధంగా 6000 పెన్షన్ ఈ యొక్క వికలాంగులకు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేటికి కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు కొత్త పెన్షన్ ఎక్కడ కూడా మరి అమలు చేయటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రధానంగా రైతులను ఈ యొక్క ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులకు ఇచ్చినట్టు హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా 6 గ్యారెంటీలను కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.